డాక్టర్ గారు ఒకరు ఈ విధంగా అడుగుతున్నారండి. నా వయసు 48 సంవత్సరాలు. మొదటి నుంచి నాకు సెక్స్ కోరికలు ఎక్కువ. సెక్స్లో పాల్గొన్న ప్రతిసారి సెక్స్ని ఎంతో ఎంజాయ్ చేస్తాను. పెళ్ళైన రోజు నుంచి ఈ రోజు వరకు మా వారితో సెక్స్ సుఖం పొందని రోజు లేదు. మా వారు సెక్స్ చేయకపోతే ఆ రోజు నాకు నిద్ర పట్టదు. ఇప్పుడు నాకు మెనోపాజ్ వచ్చింది. సంవత్సర కాలంగా బహిష్టులు లేవు. నాకు సెక్స్లో ఏదో వెలితిగా అనిపిస్తుంది. శృంగారంలో పాల్గొన్నప్పుడు సుఖానుభూతి పొందుతున్నాను, కానీ అంతగా లేదనిపిస్తుంది. మెనోపాజ్ వస్తే స్త్రీలు సెక్స్ సుఖం అనుభవించకుండా అవుతారా? నేను చాలా ఆరోగ్యంగా ఉంటాను. కోరికలకి లోపం లేదు. ఈ వయసుకే సెక్స్ సుఖానికి దూరం అయిపోయేటట్లు అయితే నాకు చాలా బాధగా ఉంటుంది. మెనోపాజ్ వచ్చినప్పటికీ సెక్స్లో సుఖం కోల్పోకుండా ఉండాలంటే, నా అనుభూతులు చక్కగా ఉండాలంటే ఏమైనా మందులు వాడాలా? తెలియజేయండి అంటూ అడుగుతున్నారు. ఇప్పుడు మెనోపాజ్ చేసేలో కొంతమంది మాత్రం సెక్స్ తగ్గుతుందండి. ఎందుకని ఈస్ట్రోజన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గుతుంది కనుక సెక్స్ తగ్గుతుంది. కొన్ని ఇతరత్ర కొన్ని వచ్చే ఇబ్బందుల వల్ల కూడా వేడి పగలు రావడం, చెమట పోయడం, డిప్రెషన్ రావడం ఇవన్నీ కూడా ఉంటాయి. దానివల్ల సెక్స్ డౌన్ అనేటువంటి దీనికి ఆవిడకి అర్థం చేస్తున్నాడు. చాలా చక్కగా చేసేది. ఇంత 40 సంవత్సరాలుగా ఆవిడ చక్కగా ఎంజాయ్ చేసింది. ఆవిడ బాగా ఈ వయసు వరకు బాగా చేసింది, చాలా బాగా ఎంజాయ్ చేసింది. అదే దాన్ని ఉండొచ్చు. ఇప్పుడు కేవలం ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గడం వల్ల ఆవిడలో వచ్చినట్టు ఆ డిప్రెషన్ వల్ల కానివ్వండి, ఇతరత్ర కానీ ఆవిడకు సెక్స్ తగ్గిది అనిపిస్తుంది. కానీ అది తగ్గదు. కొద్ది రోజులకు అసలు ఇలా ఉంటుంది కాదు. కానీ ఇప్పటికైనా సరే ఆవిడ ఫైటో ఈస్ట్రోజన్స్ లాంటి ట్యాబ్లెట్స్ కానీ మెనోపాజ్కి సంబంధించిన మందులు కానీ వాడినట్లయితే ఆవిడ సెక్స్ మామూలుగా పదిలంగా ఉండి ఇప్పుడు కూడా ఎంజాయ్ చేస్తుంటారు. ఫ్యూచర్లో ఎంతైనా ఆ మనసుని యంగ్గా ఉంచుకుంటే 70 ఏళ్ళు వచ్చినా 80 ఏళ్ళు వచ్చినా సెక్స్ ఎంజాయ్ చేస్తూనే ఉంటుంది ఆవిడ. అది సెక్స్కి ఒకటి గుర్తించాలంటే సెక్స్కి వృద్ధాప్యం లేదు. శరీరానికి వృద్ధాప్యం ఉంది, అంతే. సెక్స్కి మాత్రం వృద్ధాప్యం లేదు. ఏ వయసు వచ్చినా ఎంత వచ్చినా మనసు యంగ్గా ఉంటే, మనసు ఉల్లాసంగా ఉంటే, ఉత్సాహంగా ఉంటే సెక్స్లో ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. సెక్స్ థాట్స్ ఒకటి ఎప్పటికైనా చక్కగా ఉంటాయి. ఎందుకంటే మనిషిలో ఈ సెక్స్ సంబంధించిన హార్మోన్స్ కానివ్వండి, లేకపోతే డోపమిన్ కానివ్వండి, ఆక్సిటోసిన్ కానివ్వండి, ఎండార్ఫిన్స్ కానివ్వండి, సెరోటోనిన్ కానివ్వండి, ఇవన్నీ లవ్ హార్మోన్స్, ఫీల్ గుడ్ హార్మోన్స్ అంటాం. ఇవి చక్కగా ఉత్పత్తి అవుతూనే ఉంటాయి. మనసులో మనకు అసలు రొమాంటిక్ థాట్స్, రొమాంటిక్ ఫీలింగ్స్ ఉంటాయి. అవి ఇంకా బాగా ఉత్పత్తి అవుతాయి. ఎంత వయసు వచ్చినా సరే ఆ వయసు రావు ఉండవని ఏం లేదు, ఎప్పటికీ ఉంటాయి. అంచేత అవి దానికి కావాల్సిన మనసు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలి. రొమాంటిక్ ఫీలింగ్స్ చక్కగా ఉంచుకోవాలి. రొమాంటిక్ ఫీలింగ్స్ ఉంచుకున్నట్లయితే వాళ్ళు ఎంత వయసు వచ్చినా కూడా ఎంజాయ్ చేస్తారు. అంతే డిప్రెషన్లోనైతే మాత్రం డౌన్ అవుతాయి. ఎప్పుడైనా గుర్తించాలండి, మనసులో ఒక రకమైన డిప్రెషన్ వస్తే నేనే చేయలేను, నాకు అయిపోయింది అని ఒక రకమైన బాధ కలిగితే మాత్రం ఇలాంటి నిరాశ నిస్పృహలు మాత్రం సెక్స్ డౌన్ అవుతాయి. నిరాశ నిస్పృహలు లేకుండా ఎవరైతే ఆశావహకంగా ఉంటారో వాళ్ళు చక్కగా వాళ్ళ సెక్స్ని ఎంజాయ్ చేస్తారు. అంటే వీడు కూడా అలాగే ఉండాలి. చూసారు కదండి ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానం లేని సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.